హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నా. సో ఇప్పుడు మేమైతే ఇది ఆషాఢ మాసం కదా, సో ద మోస్ట్ ఫేమస్ పెద్దాపురం మరిడమ్మ తల్లి దర్శనానికి అయితే వెళ్తున్నాము. అనుకుంటూ అవుద్దా అనుకుంటూ ఫైనల్లీ వాళ్ళు అవుతుంది. లెట్స్ సీ ఎలా జరుగుద్ది ఏంటి అని. నా పని ఇది, ఎక్కడికి వెళ్ళము. ఎస్, మేమైతే పెద్దాపురం మరిడమ్మ తల్లి దర్శనానికి అయితే వెళ్తున్నాము. నాకైతే తెలీదు ఆ దేవుడు అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని. ఇన్స్టాలో రీల్స్ చూసే వరకు కూడా. అండ్ ఎలాగో టైం దొరికింది కాబట్టి వెళ్ళాలి అని కూర్చున్నాను అనమాట, ఖచ్చితంగా వెళ్ళాలని. ఫైనల్లీ వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము. బట్ ఫుల్ క్లౌడీగా ఉంది, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. సో అందుకే రైన్ కోట్లు పట్టుకు వెళ్తున్నాం. నేను చేస్తాను. ఇటువంటి క్లౌడీగా ఉన్నప్పుడు మా వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకెళ్ళమంటే అది చాలా కష్టం అనమాట. ఒప్పుకుంటారు. అలాంటిది సరే వెళ్దాము అన్నప్పుడు ఈ క్లైమేట్ని చూస్తే నాకు ఫుల్ టెన్షన్ ఉంది. నా టెన్షన్కి తగ్గట్టే వర్షం కూడా స్టార్ట్ అయింది. నేను అనుకున్న వీళ్ళు ఒప్పుకున్నారు, మళ్ళీ వర్షం ఏంటో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు అంటారా ఏంటి అని మైండ్లో చాలా ఆలోచనలు. నాకేంటంటే ఆ పని చేద్దాము లేదా అక్కడికి వెళ్దాము అంటే వెళ్ళిపోవాలి, మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేయకూడదు. చేస్తే నేను అస్సలా తీసుకోలేను, ఇదేదో ఆలోచించేసుకుంటా. అది జరగాలి అన్నానంటే అది జరిగిపోవాలి. వాటర్ బాటిల్ మాత్రం మెయిన్, నాకు ఎప్పటికప్పుడు దాహం వేస్తూ ఉంటుంది. చూసారు కదా ఎంత మేఘంగా ఉందో. నాకు డౌట్ కొట్టేసింది ఇంకా వెళ్ళము, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాము అని. బట్ ఒక్కసారి ఆవిడ పిలుపు వస్తే ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళడం అనేది ఉంటుంది ఏంటి. ఫైనల్లీ పెద్దాపురం అయితే రీచ్ అయిపోయాము. దర్శనానికి దీనికి అంత చాలా టైం పట్టేది అనుకున్నాను, కానీ చాలా త్వరగానే అయిపోయింది. సో ఇది ఆషాఢ మాసం కదా, ఈ ఆషాఢ మాసం నెల రోజులు కూడా తీర్థం అయితే జరుగుద్ది, జాతర కూడా జరుగుద్ది. ఈ టైంలో బాగా ఫేమస్ అనమాట ఈ టెంపుల్ ఇలాంటి టైం అప్పుడు. బట్ నేను ఈ వీడియో పెట్టేసరికి శ్రావణ మాసం కూడా వచ్చేసింది. బట్ ఇట్స్ ఓకే లేండి, ఆషాఢ మాసంలోనే వెళ్ళాలని ఏమీ లేదు, నార్మల్ టైం అప్పుడు కూడా వెళ్ళొచ్చు. ఆషాఢ మాసం కాబట్టి చాలా మంది జనం వస్తారు. సో అందుకైతే టికెట్ల ప్రైజెస్ ఇలా పెట్టారు. మనిషికి 50 రూపాయలు అని చెప్పేసి టికెట్ పెట్టారనమాట. అలా ఏముండదు, స్పెషల్ దర్శనం కూడా ఏముండదు, ఫాస్ట్ గా వెళ్ళిపోతాము, ఫాస్ట్ గా అయిపోతాం. కానీ ఇటువంటి క్రౌడ్ ఇటువంటి టైం అప్పుడు ఇలాంటి టికెట్స్ ఇలా పెట్టడం అనేది చాలా మంచిది అనిపించింది నాకు. నార్మల్గా రీల్స్లో చూసి కెమెరా ఎలా ఉంటుంది అనుకున్నా, బట్ ఎలా లేదంట. బట్ అయినా సరే మీ అందరి కోసం చాలా ట్రై చేశాను వీడియో తీయడానికి. ఫైనల్లీ మరిడమ్మ తల్లి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆ అమ్మవారి రూపాన్ని అలా చూస్తూ ఉండిపోవచ్చు. కోరికలు తీర్చే అమ్మవారు, మళ్ళీ అడిగినా తీర్చే అమ్మవారు కాబట్టి మరిడమ్మ తల్లి అని పేరంట. తీసాను.
అండ్ అలా దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. సో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. బయటకు వస్తే ఇది ఆషాఢ మాసం టైం కాబట్టి ఎక్కువ క్రౌడ్ వస్తారు. సో అందుకు బయట ఇలా షాప్స్ అయితే పెట్టారు. అన్ని చిన్నప్పటి నుంచి చూసేవే, అన్ని కొనుక్కున్నవే. బట్ ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తుంది. అది కొనుక్కుందామా, ఇది కొనుక్కుందామా అని అనుకుంటూనే ఉంటా. అందులోనూ బొమ్మలు చూస్తే మాత్రం నన్ను నేను మర్చిపోయి అవే కావాలని కూర్చుంటా. స్టిల్ ఇంత ఏజ్ వచ్చినా సరే నాకు బొమ్మలు కావాలి. అవునా, అది తీసుకున్నా. అదేంటో ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా నాకు వాచెస్ మీదే ఉంటుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో తెలియదు ఈ వాచీలు పిచ్చి. ఇంకా అవే నచ్చేస్తున్నాయి. లిటరల్లీ ఆ వాచీలు చూసినప్పుడు చంద్రముఖి సినిమాలో జ్యోతికలా తయారయ్యానమాట. అంత తిరిగినప్పుడు నీరసం వస్తుంది కదా, సో అందుకైతే ఐస్ క్రీమ్ తింటున్నా. నేనేమి ఐస్ క్రీమ్ కి పెద్ద ఫ్యాన్ ఏం కాదు. తినాలనిపిస్తే తింటా, లేదంటే అసలు ఐస్ క్రీమ్ ఉన్నదనే గుర్తుండదు. అయితే డెఫినెట్గా ఇలా మరిడమ్మ తల్లి తీర్థానికి వచ్చినప్పుడు ఏదో ఒకటి కొనుక్కొని ఇంటికి పట్టుకు వెళ్ళాలంట. సో అందుకు మా మమ్మీ అయితే కప్స్ తీసుకున్నది, నేనైతే వాచ్ తీసుకున్నా. సో అలా సెట్ అయిపోయింది. ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేదన్నా బాగానే తినేస్తున్నానని అనుకుంటున్నారేమో. కొన్నాక తినకపోతే డాడీ తిడతాడనమాట. దర్శనం చాలా బాగా అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.